ఫ్రెండ్స్, ఈరోజు మొగల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసిన చికెన్, సాల్ట్ వేస్తున్నాను, హల్దీ, మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, ఇది జింజర్ పేస్ట్. నేను జింజర్ గార్లిక్ వేరువేరుగా పేస్ట్ చేస్తాను, సో 2 టైప్స్గా కనిపిస్తుంది. తర్వాత చిల్లీ పౌడర్, కర్డ్ కూడా ఇక్కడ మస్ట్ వేయాలి. వేసి బాగా చికెన్ని మ్యాగ్నేట్ చేయాలి మినిమం 1 అవర్. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ ఆయిల్ అవైలబిలిటీ ఉంటే అది వాడచ్చు. ఫస్ట్ ఇది ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలి. ఇది మొగల్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ ఫ్రై అయ్యాక కొంచెం లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం తేజ్పత్తా వేస్తాము. వేసి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం కాజు కర్డ్ వేసి గ్రైండ్ చేస్తాం ఫైన్గా ఈ పేస్ట్. నేను ఇక్కడ కాజు కూడా వేస్తున్నాను, కొంచెం పీల్డ్ బాదం కూడా కొంచెం వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లోనే ఈ ఫ్రై అయిన ఆనియన్స్ కూడా వేసి విత్ కర్డ్ ఫైన్గా పేస్ట్ చేస్తాం. కర్డ్ వేసి కొంచెం కర్డ్ వేస్తాము, మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేస్తాం. మసాలా కర్రీకి ఇలాగా ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ మసాలా, కర్డ్, కాజు అండ్ ఆల్మండ్ పేస్ట్. ఇది ఎగ్ కర్రీకి వాడచ్చు, చికెన్ కర్రీకి కూడా వాడచ్చు. సేమ్ మసాలా కర్రీకి. ఫ్రెండ్స్, మసాలా రెడీ చేసాం కదా, అందులో మిగిలిన నూనె, ఇది మ్యాగ్నేట్ చేసిన చికెన్. ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసాం కదా, అది బాగా ఫ్రై చేస్తాము కవర్ చేసేసి. ఇలాగ ఫ్రై అయ్యాక కవర్ చేసేస్తాము, ఈ క్యాప్ వేసి సిమ్లోని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలాగ బాయిల్ అయ్యాక టమాటా ప్యూరీ వేస్తాము. కొంచెం వేసి బాగా మిక్స్ చేసి ఇంకా బాగా దగ్గరికి వాటర్ అంతా ఫుల్గా ఫ్రై అయిపోవాలి. వాటర్ అంతా డ్రైగా అయిపోయి దగ్గరికి అవ్వాలి చికెన్. అప్పుడు కొంచెం వాటర్ వేస్తాము. వాటర్ వేసి మళ్ళీ కవర్ చేసేస్తాము, క్యాప్ వేసేయడమే, లేదంటే మసాలా స్మెల్ అంతా పోతుంది. ఫుల్ కవర్ చేయాలి. బాగా దగ్గర పడ్డాక అప్పుడు దించుతాం. సరే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది ఆల్మోస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూ ఆల్సో ట్రై ఇట్ యువర్ హోమ్. ఇది రోటీతో, రైస్తో బాగుంటుంది. థ్యాంక్ యూ.